ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ప్రతిరోజు దేవుని మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. బలపరచబడుతున్నట్లయితే ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ శ్రేష్టమైన నామమును బట్టి వందనములయ్యా. ఈ ఉదయకాల సమయములో మా అందరితో మాట్లాడండి ప్రభువా. మా అందరినీ దర్శించండి. నీ ఉద్దేశాలు మాకు బయలుపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనం. మీరు ఫలించి అభివృద్ధి పొందుడి. జెనసిస్ చాప్టర్ 9 verse 1. బీ ఫ్రూట్ఫుల్ అండ్ రిప్లెనిష్. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఎంత అద్భుతమైన వాగ్దానం కదండి. మన దేవుడు ఎప్పుడు మనం ఫలించాలని, మనము అభివృద్ధి చెందాలని ఆశించేటువంటి దేవుడు. మరి మనం ఫలించేటువంటి అనుభవంలో ఉన్నామా, లేకపోతే ఫలించలేనటువంటి అనుభవంతో ఉన్నామా అనేది ఈరోజు మనము దేవుడు వాక్యము చేత పరిశోధించుకోవాలండి. మరి ఈ 2023వ సంవత్సరంలో చివరి దినంలోకి వచ్చేసాము. మరి ఈ సంవత్సరం అంతా మీ జీవితంలో మీరు ఫలించారా, అభివృద్ధి చెందారా, లేకపోతే గతించిపోయినటువంటి 2022వ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ఉన్నారా? మనం పోయిన సంవత్సరంలో ఎలా ఉన్నామో ఈ సంవత్సరంలో అలా ఉంటే అది ఆశీర్వాదం ఎంత మాత్రం కాదండి. అది ఫలించేటువంటి అనుభవము కానే కాదు. ఎందుకంటే ఒక చిన్న మొక్కను నాటినప్పుడు ఒక సంవత్సరం తర్వాత మనం చూస్తే అది ఒక పెద్ద చెట్టుగా మారాలి, లేకపోతే అది ఫలించేటువంటిదిగా దాంట్లో ఫలాలు రావాలి, లేకపోతే పువ్వులు రావాలి, సంథింగ్ చేంజ్ అనేది దాంట్లో కనిపించాలి. మనం నాటినట్లుగానే ఉంటే దాంట్లో ఏమన్నా అభివృద్ధి ఉందా, అదేమన్నా ఫలిస్తుందా అంటే లేదనే చెప్పాలి. మరి అలాంటి చెట్లను మీరు పెట్టుకుంటారా? అలాగా ఉన్నటువంటి ఆ యొక్క ప్లాంట్స్ని మీరు ప్రేమిస్తారా? ఎప్పుడు ఏమనుకుంటారు, ఎంత నీళ్ళు పోస్తున్నా, ఎంతగా దీనికి ఎరువు వేస్తున్నా కూడా ఇది ఫలించడం లేదు, దీనివల్ల నాకు ప్రయోజనం లేదని మనం ఏం చేస్తాం, దీనివల్ల ప్లేస్ వేస్ట్ అయిపోతుంది, దీనికంటే వేరొకటి చెట్టు పెట్టేది మేలని చెప్పి చాలాసార్లు మనమే పీకి పడేస్తూ ఉంటాము. మనమే ఆ యొక్క సాప్లింగ్, ఆ ప్లాంట్ చిన్న ప్లాంట్ అయితే, దేవుడే మన యొక్క మరి గార్డెనర్ అయితే మరి మన పరిస్థితి ఏంటి? ఒకసారి మనం ఆలోచించాలండి. దేవుడు మనల్ని భూమి మీద స్థాపించాడు. మనలో ఫలించేటువంటి అనుభవం లేదు, అభివృద్ధి చెందేటువంటి అనుభవం లేదు. దేవుడు ఎంతగా నీళ్లు పోస్తున్నా, ఎరువు వేస్తున్నా, ఎంతగా ఆయన మనకి సహాయం చేస్తున్నా, ఎంతగా ఆయన మనల్ని వర్ధిలింప చేయాలని మరి ఆలోచిస్తున్నప్పటికీ కూడా మనం దానికి సహకరించకపోతే, దానికి దేవుడి యొక్క ఉద్దేశాలు మనకి లోబడకపోతే, మన జీవితంలో మనం ఫలించలేకపోతే దేవుడు కూడా మనల్ని ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఆలోచించాలి. మనలాగానే మన ఇంట్లో ప్లేస్ వేస్ట్ అవుతుందని పీకి పడేసినట్లుగా దేవుడు మనల్ని పడేస్తే మనం ఎక్కడుంటాం ఈరోజు, మన పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనము ఆలోచించాలి. ఒకసారి బైబిల్లో నుంచి మనము లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు ఒకసారి చూద్దాము. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాన్ని పండ్ల వెతుక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టుని పళ్ళ వెతుక వచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీన్ని నరికివేయము, దీనివలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పనైతే వాడయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమటుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరే, లేనిడలా నరికివేయించమని అతనితో చెప్పాను. ఇక్కడ యేసుప్రభు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడండి. ఏం తెలుసా, మరొక మనుషునికి మరి ఒక అంజూరపు చెట్టు ఉందంట. అయితే అతను దాని ఫలాలు తీసుకోవడం కోసం అని వస్తే ఒక ఫలం కూడా లేదంట. అలా 3 years వెయిట్ చేశాడు ఆ యొక్క యజమాని. ఇంకా తోటమాలితో చెప్తున్నాడు, అయ్యా నరికేసే, ఈ చెట్టు వల్ల నాకేం ప్రయోజనం లేదు, దీనివల్ల స్థలం వేస్ట్ అయిపోతుంది, ఇది మాత్రం ఫలాలు ఇవ్వటం లేదు అని చెప్పినప్పుడు అక్కడున్న తోటమాలి అడుగుతున్నాడు, అయ్యా ఇది ఒక్క సంవత్సరం ఉంచు దేవా, ఇది ఒక్క సంవత్సరం ఉండనియండి అయ్యా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఎవరో కాదండి ఆ తోటమాలి, యేసుక్రీస్తు ప్రభువారే. ఆ ఫలించినటువంటి అనుభవంలో ఉన్నటువంటి అంజూరపు చెట్లు ఎవరో కాదు, మనమే. అయినా కూడా దేవాది దేవుడు మరి యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మనందరి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇది ఏం ఫలించటం లేదు, తీసే ఎందుకు భూమి మీద వేస్ట్గా వీళ్ళు అని అంటుంటే దేవుడు అడుగుతున్నాడు, అయ్యా ఇంకొక సంవత్సరం ఇయ్యే అవకాశం, ఫలిస్తారు అని చెప్పి దేవుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు. కాబట్టేనండి 2022వ సంవత్సరం దాటుకుని 23వ సంవత్సరంలోకి వచ్చాం. మరి ఏం చేస్తున్నాము? ఈ 23వ సంవత్సరంలో చివరికి కూడా వచ్చేసాం. ఫలించామా, ఫలించలేదా? మరి దేవుడు రిక్వెస్ట్ చేశాడు కాబట్టి ఇంకొక సంవత్సరంలోకి మనం వచ్చాము. కాబట్టి ఫలించకపోతే నెక్స్ట్ మన పరిస్థితి ఏంటి? కాబట్టి మరి దేవుడి వాక్యంలో చూస్తున్నట్లుగా ఆ భయంకరమైన స్థితిలోకి మనం వెళ్ళకముందే
దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుందామండి. సరి చేసుకోవాల్సిన ప్రతి పరిస్థితిలో సరి చేసుకుందాము. ఎక్కడైతే తప్పిపోతున్నామో ఫలించకుండా, అభివృద్ధి చెందకుండా ఆ ప్లేసెస్ అన్నిట్లో కూడా దేవుడితో సమాధాన స్థితిలోకి వచ్చినట్లయితే తప్పకుండా మన జీవితాల్లో తిరిగి ఫలిస్తామన్నమాట. యేసుప్రభు ఇక్కడ ఆ యొక్క తోటమాలి చెప్తున్నాడు. ఏమని అంటే, ఈ సంవత్సరం ఒక్కటి ఉండని అయ్యా, దానికి ఇంకా నేను బాగా నీళ్ళు పోస్తాను, దానికి ఎరువేస్తానని చెప్తున్నాడు. దేవుడు చేసేటువంటి ప్రయాస, దేవుడు చేసేటువంటి పనులు మన జీవితంలో చేస్తున్నాడండి. కానీ మనమే ఫలించలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? సరే, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. అలాగే 6వ వచనం కూడా చూద్దాం. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. మరి రోజు నువ్వు ఫలించాలి అంటే నువ్వు ఎవరితో అంటుకట్టబడి ఉండాలి? యేసయ్యతో అంటుకట్టబడి ఉండాలి. ఎవరైతే యేసయ్యతో మరి ఉంటారో వాళ్ళు మాత్రమే ఫలిస్తారు అని దేవుడు వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. కానీ ఎవరైతే దేవుని యందు, దేవుని మాటల యందు నిలిచి ఉండరో వాళ్ళు ఏమవుతారంట? పెరికివేయబడతారు. ఆ తీగలు పెరికి పారవేయబడితే మనుషులు వాటిని ఏం చేస్తారు? మరి పొయ్యిలోకో దేంట్లోకో పెట్టి కాల్ చేస్తారు. దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. అలాగే నువ్వు దేవుళ్ళో నిలిచి ఉండకపోతే ఏదో ఒక రోజు నువ్వు కూడా పెరికివేయబడతావు, పారవేయబడతావు. ఆ తర్వాత మనుషులు ఏ విధంగా ఆ పెరికివేయబడి పారిపోయి ఎండిపోయినటువంటి ఆ యొక్క మరి మొక్కల్ని ఏ విధంగా అయితే మరి వండుకోవడానికో లేకపోతే ఏదో దానికో వాడుకున్నట్లుగా నువ్వు కూడా ఎక్కడ పడతావు తెలుసా? భయంకరమైన నిత్య నరకాగ్నిలోకి వెళ్ళవలసి వస్తుంది. అక్కడ ఆరని మంటలు, నిరంతరము వేదనకరమైన స్థలం అండి అది. మరి అక్కడ పళ్ళు కొరుకుకొనుటయు, మరి జుట్టు పీక్కొనుటయు, కేకలు, పెడబొబ్బలు, భయంకరమైనటువంటి అరుపులు ఉండేటువంటి స్థలం, భయంకరమైన స్థలం అండి అది. వేదనకరమైన స్థలం. దాని నుంచి ఎవ్వరు తప్పించలేరు. అందుకే భూమి మీద దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడండి. దేవుడు భూమి మీద ప్రతి సంవత్సరం మన జీవితంలో ఇంకొక సంవత్సరం అని యేసయ్య తండ్రి దగ్గర మన కొరకు మొరపెట్టి రిక్వెస్ట్ చేసుకొని తనని అడుగుతున్నాడు. కాబట్టి మన జీవితంలో ఇంకొక సంవత్సరం అనేది అవకాశం ఇవ్వబడుతుంది. మనకు తెలుసు, మన కళ్ళ ఎదుటే ఎంతోమంది మరణిస్తున్నారు. 22వ సంవత్సరంలో ఉన్నటువంటి వాళ్ళు 23వ సంవత్సరంలో లేరండి. కానీ నువ్వు నేను ఇంకా ఉన్నామంటే దేవుడి మహాకృపని బట్టే ఉన్నాము అనే విషయాన్ని మర్చిపోకుండా, నిరంతరము దేవుడితో ఉండవలసినటువంటి భాగ్యాన్ని పోగొట్టుకోకుండా, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనం వాడుకొని దేవుడితో అంటు కట్టబడిన వారమైతే బహుగా ఫలిస్తాం. కాబట్టి యేసు ప్రభువులో మనం నిలిచి ఉంటే తప్ప, ఆయన మాటల్లో మనం నిలిచి ఉంటే తప్ప మన జీవితాల్లో ఫలము అనేది ఉండదు. మరి రోజు యేసయ్యలో నిలిచి ఉన్నావా? దేవుడి మాటకి లోబడుతున్నావా? దేవుడు చెప్తున్నది వింటున్నావా? ఈ సంవత్సరం అంతా ఎక్కడెక్కడ తప్పిపోయావో, దేవుడి మాట వినకుండా ఎక్కడెక్కడ దేవుడికి లోబడకుండా ఉన్నావో, అలాగే దేవుడితో ఉండాల్సిన సంబంధం ఎక్కడెక్కడైతే నీ జీవితంలో వేరుపరచబడిన స్థితిలో ఉన్నావో, దేవుడికి వేరుగా ఉండి మనం ఫలించలేమండి. కాబట్టి ఏ స్థితి అయితే మన జీవితంలో దేవుడికి మనకి అడ్డుగా ఉంటున్నదో, దేవుడికి మనల్ని వేరుపరుస్తున్నదో, ఆ స్థితిని ఈరోజు దేవుడి సన్నిధిలో ఒప్పుకుందాం. అది మనకు బాగా తెలుసు. ఆ స్థితిని మనం విడిచిపెడదాం. విడిచిపెడితే తప్ప ఫలించే అనుభవంలోకి రాము. దేవుడితో సంబంధం లేకపోతే ఎండిపోతాం, అగ్నిలోకి వేయబడతాం. కాబట్టి ఆ భయంకరమైన పరిస్థితిలోకి రాకముందే అవకాశం ఇచ్చాడండి దేవుడు. ఈ చివరి దినాల్లో కూడా సరి చేసుకునే అవకాశం మనకుంది. కాబట్టి దేవుడి సన్నిధిలో మొరపెడదాం. దేవుడి సన్నిధిలో మనం అడుగుదాం. మన పాపపు స్థితిని విడిచిపెడదాం. అయ్యా, నీతో అంటుకట్టబడే స్థితిని నాకు ఇవ్వు, నేను ఫలించేటువంటి స్థితిని నాకు ఇవ్వు అని చెప్పి దేవుని సన్నిధిలో మొరపెడదామండి. దేవుడు మనల్ని ఫలించాలని కోరుకునే దేవుడు, మనం అభివృద్ధి చెందాలని కోరుకునే దేవుడు. ఉన్న స్థితిలో ఉండడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదండి. మనం ఫలభరితంగా మారాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనం ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఒక్కటే ఆశీర్వదించబడ్డం కాదు దేవుడి ఉద్దేశం. మనం ఆశీర్వాదాలతో అనేక మందిని మరి ఆశీర్వదించాలి అంటే, అనేక మంది జీవితాల్లో కూడా మనం ఆశీర్వాదకరంగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు అండి. అట్టి స్థితిని ఇవ్వడానికే మనల్ని ఇంకా దేవుడు భూమి మీద ఉంచాడు. కాబట్టి మరి రోజు దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానము మన జీవితంలో నెరవేరాలని, మనం ఫలించేటువంటి వారిగా, అభివృద్ధి చెందేటువంటి వారిగా, విస్తరించేటువంటి వారిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా మరి జీవించడానికి రానున్న దినాల్లో మనల్ని మనం సరి చేసుకొని నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి దేవుని యొక్క మహాకృపను మనము అడిగి పొందుకుందాం. అతి కృప దేవుడు మనకి దయచేయును గాక.
మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలయ్యా. ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే స్తోత్రాలు. ఈ వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చండి అయ్యా. మేము ఫలించడానికి, మేము అభివృద్ధి చెందడానికి, మేము విస్తరించడానికి మాకు కృపనివ్వండి. ఎక్కడైతే మీతో అంటుగట్టపడలేని స్థితిలో ఉన్నామో తండ్రి, ఫలించలేనటువంటి అనుభవంతో ఉన్నామో దేవా, ఆ స్థితి అంతటిని మా జీవితాల్లో నుంచి తొలగించి మీతో అంటుగట్టుబడి ఫలించేటువంటి అనుభవం మా అందరికి ఇచ్చి నిత్య రాజ్యములు నీతో పాటు యుగ యుగాలు ఉండే ఆ గొప్ప ఆనందం, భాగ్యం మా అందరికి ఇవ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.